లెటర్ ఎఫ్. బేసికలీ లెటర్ ఎఫ్ ఇలా ఉంటుంది కదా, అండ్ కర్సివ్ లెటర్లో ఎఫ్ వచ్చి ఇలా ఉంటుంది, మామూలుగా అయితే ఎఫ్ ఇలా ఉంటుంది. 3 టైప్స్ ఉంటాయి కదా. సో దీంట్లో మనం ఒకటి ఇక్కడ కొన్ని లైన్స్ డ్రా చేద్దాం. బేసికలీ మనం 4 రూల్లో చూస్తే ఇలాంటి లైన్స్ ఉంటాయి 4 రూల్లో. ఇది ఏం రిప్రజెంట్ చేస్తుంది అంటే ఎఫ్ మన మేనేజ్మెంట్ స్కిల్స్ ఎలా ఉన్నాయనేది ఇది మనకి బాగా రిప్రజెంట్ చేస్తుంది. ఇక్కడ ఇది ఉంది చూడండి, లోవర్ కేస్. మనం ఒక ప్రాజెక్ట్ని కానీ లేదా ఒక వర్క్ని కానీ ఎలా రిప్రజెంట్ చేస్తామనే దానికి ఇది మనకి రిప్రజెంట్గా ఉంటుంది. అండ్ ఇది ఉంది చూసారా, ఇది ప్లానింగ్ అండ్ ఇది ప్రిపరేషన్. ఈ 3 కలిసినప్పుడు మాత్రమే మనకి మంచి రిజల్ట్స్ అనేవి వస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఎఫ్ అనేది ఫార్మేషన్ ఇలా ఉంటుంది, మనం ఏం చేస్తామంటే ఇలా రాస్తాం. కొంతమంది ఎఫ్ ఇలా రాస్తారు, కొంతమంది ఎఫ్ ఇలా రాస్తారు, ఇంకొంతమంది ఎఫ్ వచ్చేసి ఇలా రాస్తారు. సో చాలా అంటే చాలా డిఫరెన్షియేషన్స్ ఉంటాయి. సో ఈ డిఫరెన్షియేషన్లో మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే ఈ అప్పర్ జోన్లో ఎలా ఉంది, లోవర్ జోన్లో ఎలా ఉంది, ఈ ఎగ్జిక్యూషన్లో ఎలా ఉంది, ఇది మనం తెలుసుకోగలిగితే ఆ పర్సన్ ఆ ప్రాజెక్ట్ని మూవ్ చేయగలుగుతాడా లేకపోతే మధ్యలోనే స్ట్రక్ అవుతాడా అనేది మనకి చాలా డీటెయిల్డ్గా ఉంటుంది. అండ్ ఇంకొకటి జెన్స్లో నేను ఒకటి గమనించాను త్రూ గ్రాఫాలజీ, ఏంటి అంటే కొంతమంది ఎఫ్ లెటర్ని ఇలా రాస్తారు. ఇది ఏం రిప్రజెంట్ చేస్తుంది అంటే ఎఫ్ లెటరు, ఇప్పుడు ఒక పర్సన్ ఒక అమ్మాయిని లవ్ చేశారు, తనేమైందంటే తనని లవ్ చేసింది, బట్ సమ్వాట్ డిస్టర్బెన్స్లో ఉన్నారు వాళ్ళకు ఒక వైబ్రేషన్స్ ఉంటాయి కదా, ఒక్కొక్క పర్సన్కి ఒక్కొక్క వైబ్రేషన్ ఉంటుంది. సో ఆ లేడీ ఓరియంటెడ్ వైబ్రేషన్స్ కానీ, ఆ లేడీ ఓరియంటెడ్ యాక్టివిటీస్ కానీ, లేడీ ఓరియంటెడ్ ఏదైనా యాటిట్యూడ్ కానీ వేరే పర్సన్లో అంటే ఒక ఆడ మనిషిలో ఆ పర్సన్ చూస్తే తనే గుర్తొచ్చి అరే తినతో కనెక్ట్ అయితే బాగుండు కదా, తనలాగే ఉంది, తను ఎట్లాగో పోయింది కదా, పోయిందంతా టైం వేస్ట్ చేసుకోవడం ఎందుకు, తిని కూడా బాగానే ఉంది కదా, తనలాగే ఉంది అన్న ఇంటెన్షన్తో వాళ్ళు అప్రోచ్ అవుతారు తనని. వెనకడికి ఒక సామెత ఉంటుంది ఏంటంటే ఎర్రగున్న పువ్వు వల్ల గులాబీ పువ్వు అవ్వదు, తెల్లగున్న పువ్వు వల్ల మల్లె పువ్వు అవ్వదు అంటారు కదా. సో అలాగే ఈ లెటర్ రాసేటోళ్ళకి ఆ గులాబీ పువ్వుకి మల్లె పువ్వులకి ఆ ఎరుపుకి మధ్య తేడా కనపడదు. ఎర్రగుందంటే అది గులాబీ పువ్వే, తెల్లగుందంటే అది మల్లె పువ్వే. సో ఇలా రాస్తూ ఉంటారు. ఒకసారి మీరు అబ్జర్వ్ చేయండి, మీ హస్బెండ్స్ ఎవరైనా ఇట్లా రాస్తున్నారేమో ఒకసారి అనలైజ్ చేయండి. ఎందుకంటే మీ యాటిట్యూడ్ వేరే వాళ్ళకి కనపడితే వాళ్ళకి కనెక్ట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది యాజ్ పర్ గ్రాఫాలజీ.